హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు పిల్లల కోసం ఒక చక్కని స్నాక్స్ రెసిపీ తీసుకొని ముందుకు వచ్చారండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఒక కప్పు ఉప్మా రవ్వ అండి, ఒక కప్పు పంచదార, ఒక 3 యాలక్కాయలు తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా ఒక బౌల్ వేసి కలిపేసి మనం దీన్ని ఒక గ్రైండర్లో మెత్తని పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండర్ జార్లో వేసుకొని దీన్ని మెత్తనిగా, చాలా మెత్త అంటే పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. తయారైన తర్వాత ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసి పక్కన పెడదాం. సేమ్ గ్రైండర్ జార్లో ఒక కప్పు పాలు, అరకప్పు పెరుగు, ఒక కప్పు నూనె వేసుకోవాలండి. నూనె రిఫైన్డ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాడండి. ఈ ఫ్లేవర్డ్ ఆయిల్ వద్దు, ఎందుకంటే చాలా పలుకులు కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటి నూనె వేసుకుంటే కొంచెం అది ఎగ్గట్టుగా కొంచెం మనకు తగులుతుంది. ఇది రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. అది వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ ఇలా పల్స్ మోడ్లో పెట్టి తిప్పితే అది చక్కగా అన్నీ కలిసిపోతాయి. చూడండి, ఇలా చక్కగా కలిసిపోయింది కదండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఈ పంచదార అన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అదే బౌల్లో మనం డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. చక్కగా వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. ఎందుకంటే ఉప్మా నొక్కు కదా, కొంచెం ఉబ్బుతుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. ఒక మామిడి పండు తీసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అందులో ఒక 10 రూపాయల అమూల్ పౌడర్ ఉంటుంది కదా, అది 10 రూపాయల ప్యాకెట్ ఒకటి సరిపోతుంది. ఈ ముక్కల్ని, ఈ అమూల్ పౌడర్ని కలిపి మనం గ్రైండ్ ఆడించుకోవాలి. చక్కగా మెత్తగా ఏమి పలుకు లేకుండా చక్కగా మెత్తగా ఆడించుకోవాలండి. మెత్తగా ఆడించుకుంటే ఇలా పేస్ట్లా తయారవుతుంది. ఈ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, మ్యాంగో అండ్ అమూల్ కలిపిన పౌడర్ది. ఇప్పుడు ఈ మిశ్రమం కలిపి ఉంచుకున్న 20 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ మిక్స్లో వేసి కలుపుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసిపోవాలి. చేత్తో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా కనబడుతుంది, మాకు లైట్ yellowish కలర్లో కనబడుతుంది. ఇలా 2 భాగాలుగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దేంట్లో అయితే బేక్ చేస్తున్నామో ఆ గిన్నెకి నూనె రాసి బాగా గ్రీజ్ చేయాలి. గిన్నెకి మొత్తం బాగా నూనెని బాగా అప్లై చేయాలండి. బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక వంతు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది గిన్నెలో వేసి బాగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఈ కుక్కర్లో ఒక ఉప్పు ప్యాకెట్ వేసి ప్రీహీట్ చేసుకున్నానండి. ముందుగుంటానే కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని వేడి చేసుకున్నాను. అది ప్రీహీట్ అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇది పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీడియంలో ఉంచి తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని సిమ్ కొట్టేసి ఒక అరగంట వరకు వదిలేయాలండి. అలాంటి మిగతా పిండి కూడా ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో కాజులు వేసుకున్నానండి, జీడిపప్పు మొగలు వేసి దాన్ని కూడా అలాగే కుక్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ వన్ అండి. చూడండి ఇంత చక్కగా వచ్చిందో, చూడడానికైతే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇది చాలా బాగా కుక్ అయింది. జస్ట్ అరగంట పట్టిందండి ఇది నాకు కుక్ అవ్వడానికి. అలాగే రెండోది కూడా ఇలా కుక్ చేసుకున్నాను. ఇది జీడిపప్పులు వేసాను, అది ప్లెయిన్గా చేశాను. చూడండి, చాలా చక్కగా ఉడికింది. ఇది చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంత టేస్టీగా ఉందండి. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మ్యాంగో సీజన్ కాబట్టి ఇలా ఫ్రూట్ పస్తమాన్ తినమంటే వాళ్ళు తినరు. ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసే విధానం చూసారు కదండి, ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అన్నదని ఈ వీడియోలో చూపించాను. పిల్లలు మన ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు కొత్తగా ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్నాక్స్ ఎంత ఈజీగా మళ్ళీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం దీన్ని ఇంట్లో చేసి పెడితే పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్యామిలీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.